2026 జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరోసారి అద్భుత ప్రతిభ చూపాయని అకాడమిక్ డైరెక్టర్ సీఈఓ సుష్మా బొప్పన తెలిపారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో మోహిత్ 4వ ర్యాంక్ సాధించి తెలంగాణలో టాప్ ర్యాంకర్గా నిలిచారు. అలాగే నాగ సహర్ష 9వ ర్యాంకుతో ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ ర్యాంకర్గా, దర్శ 10వ ర్యాంకు సాధించారు. ఆల్ ఇండియా టాప్ 10లో 3 ర్యాంకులు, టాప్ 100లో 35 ర్యాంకులు, టాప్ 1000లో 196కి పైగా ర్యాంకులు సాధించడంతో దేశవ్యాప్తంగా తమ సంస్థ సౌత్ ఇండియాలో నెంబర్ 1గా నిలిచిందని ఆమె తెలిపారు. విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఇవాళ రిలీజ్ చేసిన ఐఐటి జేఈ అడ్వాన్స్ 2026 రిజల్ట్స్లో శ్రీ చైతన్య స్టూడెంట్స్ మళ్ళీ టాప్ 10లో 3 ర్యాంక్స్తో పాటు టాప్ 100లో 35 ర్యాంక్స్, టాప్ 1000లో 199 ర్యాంక్స్తో చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఈ ఇయర్ మెయిన్స్ రిజల్ట్ కూడా ఏప్రిల్లో మనకి టాప్ 10లో 3 ర్యాంక్స్ వచ్చినాయి. మళ్ళీ అడ్వాన్స్లో కూడా వీఆర్ ఏబుల్ టు కంటిన్యూ ద సేమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 1.79 lakhs అడ్వాన్స్డ్ పేపర్ రాశారండి. దాంట్లో కట్ ఆఫ్ వాజ్ 25.6% ఫర్ క్వాలిఫైయింగ్ విత్ 92 మార్క్స్. 311 మార్క్స్కి టాప్ 10 ఎండ్ అయింది, 275 మార్క్స్కి టాప్ 100 ఎండ్ అయింది. సో పేపర్స్ ఇట్స్ అడ్వాన్స్డ్ అంటే 6 hour పేపర్, మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours ఉంటుంది, ఆఫ్టర్నూన్. అయితే ఈ పేపర్ అనుకున్న దానికన్నా ఇంకా లెందీగా, టఫ్గా వచ్చింది. సెకండ్ పేపర్ ఎస్పెషలీ పిల్లలందరూ కంట్రీ వైడ్ అన్ని స్టేట్స్లో పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు బికాస్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద పేపర్, డిఫికల్టీ అండ్ ద లెంగ్త్ ఆఫ్ ద క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్. సో అర్థం చేసుకుని సాల్వ్ చేయాలి అంటే దోస్ క్వశ్చన్స్ నీడ్ మోర్ టైమ్. అయినప్పటికీ శ్రీ చైతన్య పిల్లలు టాప్ 10లో 100లో 1000తో ఉండటానికి పేపర్ 2 ఏదైతే బాగా టఫ్గా ఉండి అందరికీ మార్క్స్ లూజ్ అయ్యారో ఆ పేపర్లో మన పిల్లలకి అడ్వాంటేజ్ వచ్చింది.